పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షకాని బంగారు పాదములు కొందరు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి పాటలోను, సాక్ష్యంలోను, వాక్య భాగంలోను మేము ప్రవేశించబోతుండగా మీ ఆత్మ కార్యములను బలంగా జరిగించమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును నాకును మాకును దయచేయమని, వినిచిన ఈ బిడ్డలందరూ హృదయాల్లో మీ కార్యమును జరిగించమని వాక్యమును వివరించుండగా పైనుండి వచ్చే జ్ఞానముతో నన్ను మీ శ్రవ చాటున మరుగుపరిచి పైనుండి వచ్చి జ్ఞానముతో నింపి వినిచిన అనేక మంది హృదయాల్లో గొప్ప కార్యములు జరిగించమని, తెరవబడిన గ్రంథముల వద్దనున్నవి తెరవబడిన హృదయం నాకును మాకును దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును అనుగ్రహించమని నజరేయుడును ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి నామములో ప్రార్థించి వేడుకను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము లో ఉన్న సంభవాన్ని ఈరోజున మనము ధ్యానించుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల నున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఏంటండి? మీరు మా ఎడల కనపరుస్తున్న ప్రేమ విషయంలో సమస్త జాగ్రత్త యందు విశ్వాసమందు ఉపదేశమందు జ్ఞానమందు ఈ విషయాలలో మీరు ఎలా అభివృద్ధి చెందుతూ ఉన్నారో అలాగే ఈ విషయాల్లో ఎలా అయితే జాగ్రత్త పడుతున్నారో మీరు కూడా దేవుని విషయంలో కూడా అలాగే అభివృద్ధి చెందమని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు, అంటే తెలియజేస్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఇక్కడ
ఈ వచనంలో మనం గమనించవలసిన ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన పదాలు మనం గమనిస్తే, ఇక్కడ విశ్వాసమును బట్టి, విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము, ఈ 3 పదాలను మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు ఇదే కొరింథీ సంఘానికి ప్రేమను ఉద్దేశిస్తూ చివరిగా మాట అంటారు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏంటండి? ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం అనే పదానికి ఒక చక్కటి నిర్వచనాన్ని తెలియజేస్తారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనది అంటూ రుజువునై ఉన్నది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నా ప్రియమైన సహోదరులను గమనించారు. అందుకనే ఈ ఉపదేశం అనే విషయానికి వస్తే, నేను నీకు ఉపదేశము చేసేదను అని ప్రభువు మనతో వాక్యాన్ని మనకు ఏ సమయంలో మనం ఎప్పుడు ఎటువంటి ఆలోచనలు తీసుకునేటప్పుడు ఆ తీసుకున్న ఆలోచనలు అవి దేవుని చిత్తంలో ఉన్నాయా లేవా? ఒక కుమారునికి ఒక తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెప్పినట్లుగా మన పరమ తండ్రి ఈ లోకములో ఉన్న ఈ తాత్కాలికమైన పాపములో పడకుండా తన మాటలు, తన ఉపదేశములు, మన పరలోకపు తండ్రి తన శక్తివంతమైన మాటలు మనకు ఉపదేశములుగా మనకు ఉపదేశిస్తూ, మనకు బోధిస్తూ, ఎక్కడ మనము పాపములో పడకుండా ఆ ఉపదేశములను బట్టి మనము విన్నప్పుడు, అప్పుడు మనం నడిచే ప్రతి మార్గంలో, మనం వేసే ప్రతి అడుగులో ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు మనము దేవునితో అంటుకట్టబడి మనము ఫలించబడతాం. మనం ఎప్పుడైతే మనం ఫలించబడతామో మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంటే ఆయన మనకు ఉపదేశించిన మాటలను మనము జాగ్రత్తగా ఆలకించినప్పుడు మన పాదము తొట్టులకుండా, అందుకనే 119వ దావీదు కీర్తన 108వ వచనంలో ఇందాక మనం పాట పాడాం కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యము, ఆయన నోటి నుండి వచ్చిన మాట మన పాదములకు దీపము, మనము నడిచే త్రోవకు, మనం నడిచే దారికి వెలుగు. దీపాన్ని వెలిగిస్తే వెలుగు వస్తుంది కదా. అందుకనే నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. సముద్ర దీవికి ఎట్లా కొంచెము పైన, కొంచెం క్రింద, మంచము కింద మన దీపాన్ని పెడితే అది కాసేపు వరకు వెలుగుతుంది, తర్వాత ఆరిపోతుంది. కానీ ఆ దీపాన్ని మనము దీప స్తంభం మీద పెట్టినప్పుడు ఆ వెలుగు ఆ ఇంటిలో ఉన్న వారికి అందరికి ప్రకాశంగా
ఆ ఇల్లంతటి వెలుతురు వస్తుంది. అందుకని దేవుని వాక్యం అనే వెలుగు, ఆ వెలుగును దీపస్తంభం మీద పెట్టినప్పుడు దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, మీరు ఇలా ఉండాలి అని మనము దేవుని వాక్యము మన హృదయాన్ని నింపుకొని దాన్ని మన క్రియల ద్వారా కనపరిచినప్పుడు మనలను చూచి మనలో ఉన్న క్రీస్తు స్వరూపాన్ని బట్టి అనేకులు మనము క్రీస్తుకు సమీపంగా మనం ఎలాగైతే క్రీస్తుకు సమీపంగా చేరుతామో మనలను బట్టి మిగిలిన వారందరూ క్రీస్తు యొద్దకు నడిపించబడతారు. ఆ తర్వాత మన ద్వారా కొంతమంది దేవుని ఆయన మనకు సిద్ధపరిచిన ఆ నిత్య మహిమ రాజ్యంలో మనమందరము ఆ శుభప్రదమైన దినము కొరకు ఎదురు చూస్తున్నామే. ఆ రోజున ఆయన మనల్ని విందుశాలకు తీసుకొని వెళ్ళి మనలను కూర్చుండబెట్టి ఆయనే మనకు విందును సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఉపదేశములను మనం జాగ్రత్తగా ఆలకించినప్పుడు మనము పాపములో పడము. ఆయన ఉపదేశము మన మనసులో ఉన్నప్పుడు మనము లోకాశలకు మనం ఆకర్షింపబడం. కారణం ఏంటంటే ఆయన ఉపదేశములు, ఆయన మాటలు మన హృదయంలో నింపబడి ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించగల శక్తిమంతులో మనం ఉంటాం. ఆమేన్. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ఏంటండి, అపోస్తలుడైన పౌలు గారు కూడా చూడండి, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో మిమ్మల్ని పరీక్షించడానికి నేను మీకు చెప్తున్నాను. అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది యథార్థమైన మనసుతో ప్రేమించేవారు ఉన్నారు. ఏదో ప్రేమించాలని నామకార్థంగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యథార్థమైన మనసుతో దేవుని మనం ప్రేమించినప్పుడు మన జీవితాల్లో ఊహించని గొప్ప కార్యాలను మన జీవితాల్లో మన కనులారా మనం చూడగలము, మన జీవితంలో మనం అనుభవించగలము. ఆమేన్. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ త్వరగా కోపడదు, స్వప్రయోజనాలను విచారించదు. ఏంటండి, అటువంటి ప్రేమను ప్రభువారు మన పట్ల చూపించారు. కనుకనే నిజంగా నేటికి మనము సజీవమై ఆయన సన్నిధిలో కూర్చొని ఈ రోజున మనము ఆరాధించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. కనుకనే ఆయన మన మీద చూపుతున్న ఎనలేని ప్రేమ, ఎనలేని వాత్సల్యతను బట్టి నేటికి మనము సజీవులమై ఉన్నాం. అందుకనే హిజ్కియా రాజు అంటారు, అయ్యా సజీవులే కదా నేను స్తుతించేది అని అంటే, ఎప్పుడు నీవు మరణమవబోచినావు, నీ ఇంటిని చక్కదిద్దుకోమన్నప్పుడు, అయ్యా నేను బ్రతికినంత కాలము నీ దృష్టికి నేను ఎలా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ఆ కన్నీళ్లు దేవుని దృష్టి యథార్థమైనది కనబడినది. కాబట్టి ఆ రాజ్యంలో యెషయా ప్రవక్త అట్లా రాజ్యంలో
నుంచి అట్లా బయటికి వెళ్ళబోతున్నప్పుడు ఆ రాజ్యం మధ్య భాగంలో అట్లా వెళుతున్న సమయంలో దేవుడు మరలా ప్రవక్తతో మాట్లాడి, వెళ్ళు, అతని కన్యలను నేను చూశాను, అతనికి ఈ మాట చెప్పు, నేను మరలా అతని ప్రార్థనను నేను అంగీకరించాను, అతని కన్యలను చూశాను, అతనికి మరలా నేను 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాను చెప్పు అన్నప్పుడు వెంటనే వెళుతున్న ఆ యెషయా ప్రవక్త మళ్ళీ రాజా, నీ కన్యలను దేవుడు చూశాడు, నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, మరో 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు నీకు పొడిగించాడు అన్నప్పుడు ఎంత ప్రాణం లేచి వచ్చిందండి. ఒకసారి ఆలోచించండి. ఇప్పటికో మరుక్షణానికో చనిపోబోయే మనిషికి ఒకసారి దేవుడు ప్రత్యక్షమై మరలా ఇక నేను నీకు కొన్ని సంవత్సరాలు నేను ఆయుష్ను పొడిగిస్తున్నానంటే ఆ చనిపోబోయే మనిషి ప్రాణం ఎట్లా ఉండదండి? ఏంటండి, ఆ చనిపోబోయే మనిషి యొక్క ప్రాణం ఎట్లా ఉంటది? ఒక్కసారిగా ప్రభువా, మరణ పంచులలోకి వెళ్ళవలసిన నన్ను, నా ప్రార్థనను, నా కన్నీటిని ఆలకించి నా ప్రార్థనను అంగీకరించావే, నేను ఏ పాటి వాడినయ్యా? మరణించవలసిన నన్ను నీవు నన్ను ప్రేమించి మరలా నాకు ఆయుష్ను పొడిగించావే, నేను బ్రతికినంత కాలము నీకు మహిమార్థంగా నేను జీవిస్తానని ఆనాడు హిజ్కియా అందుకని పాట కూడా రాశాడయ్యా, సజీవులే కదా నిన్ను స్తుతించేది, మరణించిన వారు నిన్ను స్తుతించగలరా? చనిపోవలసిన నన్ను మరలా నన్ను బ్రతికించి నీ సాక్షిగా నన్ను వాడుకోయా అని ఎవరైతే మరణ పంచులో ఉన్నారో వారు దేవునితో ఇదే మాట్లాడారు, ప్రభా, నేను బ్రతికినంత కాలం నీ దృష్టికి నేను ఎలా జీవించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ దృష్టికి నేను వ్యతిరేకంగా జీవిస్తే నా తప్పులను క్షమించు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో అవి మరలా నేను వాళ్ళకి ఇచ్చి నేను మనుషులతోనూ నీతోనూ సమాధాన పడతానని దేవుని పాదములు పట్టుకొని మీరున్న స్థలంలో కన్నీరు విడిచి మీరు ప్రార్థించినప్పుడు హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు మీ ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహించగల సమర్థుడు. హిజ్కియా రాజు ప్రార్థన ఆలకించినప్పుడు మీ ప్రార్థన ఆలకించడా? ఆయన ఆలకించే దేవుడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారి మొరను ఆయన ఆలకించే దేవుడు. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. అబ్బా, ఎంత ప్రేమగల దేవుడు అండి! ఒక్కసారి గమనించండి. అందుకనే ధనవంతులుగా చేయుటకు దారిద్రతను భవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రతను భవించినావు, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను అని. అయ్యా, దరిద్రులుగా ఉండవలసిన మేము
దరిద్రంలో ఉన్న మమ్మలను ప్రేమించి మమ్మలను ధనవంతులుగా చేసి మా స్థానాన్ని మీరు కోరుకున్నారే, మీ ప్రేమను మేము మరవలేమయ్యా అని ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రార్థనా పూర్వకంగా మనం మోకరించయ్యా, మా శాపములతో మేము మరణించవలసిన మేము, మా శాపములు మా దరిద్రతను మీరు వీపు మీద వేసుకొని, మా శాపమును మా దరిద్రతను మా సమస్త కొరతలను మా అవిధేయతలను మీరు సిలువకు అప్పగించి మమ్మలను శాశ్వతంగా మమ్మలను విముక్తిని చేసావే, మీ ప్రేమకు వందనాలయ్యని మన జీవితంలో ఎప్పుడైనా మన ప్రభుని స్తుతులు చెల్లించామా? అలా చెల్లించిన రోజుని ఆయన కనికరము మన మీదకి దిగి వస్తుంది, ఆయన ఆత్మ కుమ్మరింపు మన మీదకి వస్తుంది, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన సన్నిధిని మనం ఉన్న స్థలములలో మనం అనుభవపూర్వకముగా మనము అనుభవించగలము. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను అంటే భావాన్ని చెప్తున్నారు. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటయందే కాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు అంటే ప్రారంభించుటకు, మొదలు పెట్టుటకు సిద్ధమైన మనస్సు మీకు ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఎప్పుడు నెరవేర్చుడి. ఏంటండి, మనము అక్కరలో ఉన్నప్పుడు ఏంటంటే, మన అక్కరలో ఉన్నప్పుడు, మన అవసరాల్లో ఉన్నప్పుడు, మనము దేవుడిని అడిగినప్పుడు, మన అక్కరలను సమృద్ధిగా తీర్చే దేవుడి వైపు చూచినప్పుడు, ఈ లోకల మనుషులు కొన్ని రోజులు మనకి సహాయం చేస్తారు, కానీ మనకు సహాయకుడు ఆమేన్. నీకు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10, 11 వచ్చిన ముఖ్యంగా 10వ వచనం. Isaiah chapter 41 verse 10. బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో చాలండి. ఏంటండి, అందుకనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆయన నీతి అనే దక్షిణ హస్తముతో మనము దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కలిమిలో ఉన్నప్పుడు, కొరతలో ఉన్నప్పుడు ఆయన మాట
మనలను ఆదరించి, కొరతలో ఉన్న మనలను తన సమృద్ధితో నింపి, తన మాటతో మనలను బలపరిచి, స్థిరపరిచి, ధైర్యంతో నింపి, మనలను నిరీక్షణలోనికి నడిపించే మన దేవుడు. ఆయనకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. మనము కొరతలో ఉన్నప్పుడు, ఎదుటి వారికి మనం సహాయం చేసినప్పుడు, చివరిగా వచ్చిన చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని శక్తికి మించినది కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియో తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియో రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగు చెప్పుచున్నాను. ఇక్కడ మీరు గమనించారు ఒక విషయం. ఇశ్రాయేలు జనాంగము అరణ్యములో ఉన్నప్పుడు ఆహారము కొరకు మోషే మీద సడిగినప్పుడు గమనించారు. చాలా ముఖ్యమైన విషయం. ఇశ్రాయేలు జనాంగము అరణ్యములో ప్రయాణిస్తున్న సమయంలో వారికి ఆహారం లేకపోతే ఈ ఇశ్రాయేల్ జనాంగము మోషే మీద సడిగినప్పుడు ఈ మోషే ప్రభువా వీరికి ఆహారము దయచేయమని ఆహారం అడుగుతున్నారయ్యా అని దేవునికి మొరపెట్టినప్పుడు మరుసటి రోజు కొత్తిమీర గింజల వంటి మన్నాను దేవుడు కురిపించాడు. అప్పట్లో ఆ రోజులు ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఒక అరణ్య ప్రాంతంలో ఉన్నారు. తెల్లవారింది, ఎక్కడ చూసినా సమృద్ధిగా వర్షం కురిసింది మన్న. ఏంటండి, కొంతమంది ఆహారానికి కక్కుర్తి పడి ఏంటండి అప్పుడే మోషే చెప్పాడు, ఏ రోజుకు సరిపడా ఆహారం మీ దగ్గర సమకూర్చుకోండి. ఎక్కువ సమకూర్చుకుంటే కుళ్ళిపోయిద్ది అని వ్యవహారంగా చెప్పారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? కొంతమంది ఆ రోజుకి సరిపడా ఆహారాన్ని కూర్చుకున్నారు, మరి కొంతమంది సరిపడా ఆహారానికి కాకుండా ఎక్కువ కూర్చుకున్నారు. ఎక్కువ కూర్చుకున్న ఆహారం కుళ్ళిపోయింది. ఏంటండి, ఎందుకు చెప్తున్నానంటే హెచ్చుగా కూర్చుకున్న వారికి ఏమీ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. అంటే తక్కువ కూర్చుకున్న వారు ఏ రోజుగా రోజు వారు ఆ మన్నాను వారు సమకూర్చుకున్నారు కనుక ఆ రోజు వరకు సరిపోయింది వాళ్ళకి.
ఇంకొక సందర్భం ఏంటంటే, ఒక విధవరాలు, వినండి జాగ్రత్త, ఒక విధవరాలు, ఆమె దగ్గర ఒకే ఒక అప్పం ఉంది. సారీపత విధవరాలు, ఆమె దగ్గర ఒక అప్పం ఉంటే ఆ దైవజనుడు నీళ్ళ బ్రహ్మ నాకు ఒక్క అప్పం చేసివు అంటే, అయ్యా మా దగ్గర కొంచెము పిండి ఉంది, కొంచెము నూనె ఉంది అన్నప్పుడు, నీవు వెళ్ళి నా కోసం ఒక అప్పం తీసుకొని రా అన్నప్పుడు, దైవజనుని మాటకు ఆమె లోబడింది. ఆమె దైవజను కొరకు ఒక అప్పం చేసుకొని వచ్చింది. ఆమె పిండి తీసుకుంది, రొట్టెలు చేసుకుంది. ఆమె దాని దైవజనునికి ఇచ్చినప్పుడు ఆ ఇంటిలో ఆ కరువు కాలం అంతా ఆమె కుమారులు పోషింపబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరువులో మనలను పోషించే దేవుడు, పస్తులుంచే దేవుడు కాదు ఆయన. మనుషులు పస్తులు పెట్టినట్లుగా కాదు దేవుడు మనల్ని పస్తులుంచే. కరువులో ఉన్నప్పుడు ఆయన మనలను పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఏ తెగులని గుడారమును సమీపించని కూడా వాగ్దానం చేసిన దేవుడు, నీవు నేను నమ్ముకున్న జీవాధిపతి అయిన దేవుడు. ఆమేన్. వాగ్దానము చేసిన దేవుడు ఆయన, న్యాయాధిపతి అయిన దేవుడు, వాగ్దానం నెరవేర్చగల దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మనకు ఒక వాగ్దానం చేశారంటే దాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు దానిలో దాగి ఉన్న అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో మనము చూడగలము, అనుభవించగలము. మన జీవితాల్లో దేవుడు కార్యము జరిగించినప్పుడు మన గృహాల్లో పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన శాపము నుండి మనకు సంపూర్ణమైన విడుదలను మనం పొందుకొనగలము. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి. మన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు, ఎదుటి వారి అక్కరలో ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేయాలి. మనం అక్కరలో ఉన్నప్పుడు ఎదుటి వారి సమృద్ధిగా ఉన్న వాడు మనకు సహాయం చేస్తారు. అలాగే ఇదే సందర్భాన్ని లోకానుసారంగా ప్రస్తుతము ఒకరినొకరు అవసరం వచ్చినప్పుడు సహాయం చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి. ఈ రాత్రి వర్తమానం విన్న నీకు అవసరం వచ్చినప్పుడు నీవు ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా, అది నీ దగ్గర బిగించుకొని ఉన్నావా? కనిపించే మనిషికి నీవు సహాయం చేస్తున్నప్పుడు, నీ విషయంలో నీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు నీకు సహాయం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా నీవు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, నీ ఇతరులకు సహాయం చేయాలంటే నీవు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన నీకు, నాకు, మనకు ఆయన సహాయము చేయగల దేవుడు. ఆమేన్. కనుక నేను ముగిస్తున్నాను. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడైన దేవుని వైపు చూద్దాం. ఆయన చేసే అద్భుత కార్యముల కొరకు ఆయన మనకిచ్చిన వాగ్దానాలను మనము నమ్ముదాం, విశ్వసించుదాం. మన జీవితాలలో దేవుని కార్యములను అనుభవపూర్వకంగా మనము కనులారా చూసే భాగ్యము దేవుడు నాకును, మనకును, అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి స్థలం వంచండి.
ప్రార్థన చేసుకున్నాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.